బంగారాన్ని ఇష్టపడిన వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. అందులోనూ మహిళలైతే చెప్పనే అక్కర్లేదు. పసిడంటే స్త్రీలకు చాలా ఇష్టం. మన దేశంలో గోల్డ్ను ఆభరణంగానే గాక ఇన్వెస్ట్మెంట్ గానూ చూస్తారు. ఏదైనా అత్యవసరం ఉంటే బంగారాన్ని తనఖా పెట్టొచ్చని భావిస్తారు. అందుకే ఇదో పెట్టుబడిగా మారింది. డబ్బులు ఉంటే గోల్డ్ కొని పక్కన పెట్టడం చాలా మందికి అలవాటు. దీన్ని స్టేటస్ సింబల్ గానూ చూస్తుంటారు. కాబట్టి ఎంత గోల్డ్ ఉంటే అంత తోపు అనే భావన కూడా ఎక్కువ మందిలో ఉంది. ఇలా ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకున్న బంగారం ధరలు తాజాగా తగ్గాయి. బంగారం కొనేవాళ్లు ఇప్పుడే ముందుకొస్తే మంచిదని నిపుణులు అంటున్నారు. ఈ మధ్య బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. డిసెంబర్ 9న కూడా గోల్డ్ రేట్స్ తగ్గాయి. బంగారం 10 గ్రాములకు సుమారుగా 600 రూపాయలు తగ్గింది. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 77,649 పలుకుతోంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర చూసుకుంటే 71,179గా ఉంది. ఇక వెండి విషయానికొస్తే కేజీ సిల్వర్ రేట్ 1,03,300 రూపాయలు పలుకుతోంది. ఇక బంగారం ధరలు ఈ మధ్య భారీగా తగ్గుతున్నాయి. నవంబర్ నెలలో గరిష్ట స్థాయిలో తులం 84,000 రూపాయల వరకు వెళ్లినా ఆ తర్వాత క్రమంగా పడిపోతూ వచ్చింది. నవంబర్ నెలలోని ఆల్ టైమ్ హైతో పోల్చి చూస్తే ఇప్పుడు 77,000 రూపాయల వరకు వచ్చేసింది బంగారం. గత నెలతో పోలిస్తే ఇది తక్కువనే చెప్పాలి. నెల రోజుల వ్యవధిలో దాదాపుగా 7,000 రూపాయల మేర రేటు తగ్గడం మామూలు విషయం కాదు. అందుకే గోల్డ్ కొనాలనుకుంటే ఇదే బెస్ట్ టైం అని నిపుణులు సూచిస్తున్నారు. కాగా అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పలు పరిణామాల వల్లే బంగారం ధరల్లో భారీ మార్పు వస్తోందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. యుఎస్లో డాలర్ బలపడే కొద్దీ గోల్డ్ రేటు తగ్గుతుందని చెబుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ గెలుపుతో అక్కడి ఇన్వెస్టర్లు బంగారం మీద పెట్టుబడులు తగ్గించుకుంటున్నారని అంటున్నారు. గోల్డ్ నుంచి స్టాక్ మార్కెట్లో లాభాలు ఎక్కువగా ఉండడంతో అటువైపు షిఫ్ట్ అవుతున్నారని అంచనా వేస్తున్నారు.